Good morning, guys. Hello. Voice వినపడుతుందా? Please confirm. Hello. Guys, voice వినపడుతుందా? Hello. Hello. ఓకే సార్ వినపడుతుంది. Yeah. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Please confirm. Clear? ఓకే సార్ క్లియర్. Yeah. Done, guys. నెక్స్ట్ వన్ చూడండి. కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ అనేవాళ్ళు శాలరీస్ పని చేయొచ్చు, యాజ్ యూజువల్ కమిషన్ పని చేయొచ్చు, లేదంటే యాజ్ యూజువల్ వేజెస్కైనా పని చేయొచ్చు. సో ఎవరు శాలరీస్ పని చేస్తున్నారు, ఎవరు కమిషన్ పని చేస్తున్నారు, ఎవరు వేజెస్ పని చేస్తున్నారు? కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో కొందరు సేల్స్ మ్యాన్స్ ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు, క్లర్క్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు. సో ఎవరు శాలరీస్ పని చేస్తున్నారు, ఎవరు కమిషన్ పని చేస్తున్నారు, ఎవరు వేజెస్ పని చేస్తున్నారు, వాటిని ఏ విధంగా కేటగరైజ్ చేసి చెక్ చేసుకోవాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో చూడండి నెక్స్ట్ వన్. క్రియేట్ కంపెనీ, కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. ఇది సర్వీస్ ఓరియంటెడ్, రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. క్రియేట్ లెడ్జర్స్. ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, సాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి లెడ్జర్స్ మనకి. క్యాపిటల్, సాలరీస్, కమిషన్, తర్వాత వేజెస్, తర్వాత కేటగిరీస్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఆప్షన్ వేసి పెట్టాలి. కంపెనీలోకి వెళ్ళి F11లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, థర్డ్ వన్, ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఈ ఆప్షన్ వేసి పెడితే ఇక్కడ ఫీచర్స్ మరికొన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు కాస్ట్ కేటగిరీస్ ఏమున్నాయి ఇక్కడ? క్లర్క్స్, మేనేజర్స్, తర్వాత ఏజెంట్స్, మ్యాన్, తర్వాత వర్కర్స్. కాస్ట్ సెంటర్స్. ఇప్పుడు కాస్ట్ సెంటర్స్లో వెళ్దాం. కేటగిరీస్ అయిపోయినాయి, కాస్ట్ సెంటర్స్. ఇప్పుడు క్లర్క్స్ ఉన్నారు, మీరు చేసింటేనే అడిగి వచ్చేస్తాయి. క్లర్క్స్ తీసుకోండి, ఇక్కడ నేమ్ ఇవ్వండి, రాబర్ట్. క్లర్క్స్ కింద ఎవరెవరు ఉన్నారు? శామ్యుయల్, ఎమాన్యుయల్, తర్వాత రాహుల్, తర్వాత రానా. మేనేజర్స్ లోకేష్, ఉదయ్, భాస్కర్. తర్వాత ఏజెంట్స్, రమేష్, నవీన్,
Bhargav Sunil, Salesman, Neeraj Raj, Vivek Amir, Krishna Raja, Ganesh. సో ఈ విధంగా ఎంట్రీస్ అనేవి పాస్ చేసుకోవాలి. జస్ట్ లైక్ సో ఫస్ట్ వన్ రిసిప్ట్ lakhs. నెక్స్ట్ పేమెంట్ టోటల్ అమౌంట్ ఎంత 5, 8, 10, 12, 5, 7, 5, 43,000. బట్ 5,000. Samuel 18, Samuel 10,000. Salaries 12, 20, 15, 57,000. Rupees 12,000. 20,000. Oscar 15,000. 10,000. Commission 5, 8, 12, 7, 8. 36. Agents. Mates 5,000. 8,000. 12,000. 7,000. 2, 5, 7, 4. 18, 5. Agents 2,500. Vivek 7,000. 4,000. తర్వాత wages 6, 4, 3. ఎంటర్ చేయాలి. ఎస్కేప్. డెబిటర్తో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్టర్ ప్లస్ 1,55,850. పాస్పోర్ట్ కామన్. రిపోర్ట్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, మినిట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, కేటగిరీ. ఏజెంట్స్ కింద ఎవరున్నారు, ఫ్యాక్స్ కింద ఎవరున్నారు, మేనేజర్స్ కింద ఎవరున్నారు, సేల్స్ మ్యాన్స్ కింద ఎవరున్నారు, వర్కర్స్ కింద ఎవరున్నారు. దీన్నే కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటారు. కాస్ట్ సెంటర్స్ అండ్
కాస్ట్ కేటగిరీస్. గైస్ అర్థమైందా ఇది కాన్సెప్ట్? కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఎలా అన్నది. చూడండి